ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ కార్యక్రమం స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ కార్యక్రమానికి మన సిరిసిల్ల నియోజకవర్గం కోఆర్డినేటర్ ఇన్ఛార్జ్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ పెద్దలు ఫక్రుద్దీన్ గారు ఇక్కడికి రావడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు ఈ యొక్క స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉన్నదో సమగ్ర ఓటర్ జాబితా యొక్క సెకండ్ ఫేజ్ ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసినటువంటి మీ అందరు కూడా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర్యదేవరాజు గారు, రాష్ట్ర ఐసీసీఎల్ ప్రధాన కార్యదర్శి బాలరాజు గారు, కౌన్సిలర్లు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సిరిసిల్ల నియోజకవర్గం సంబంధించి ఎల్లారెడ్డిపేట రాజేందర్ గారు, తర్వాత వీర్నపల్లి సంతోష్ గారు, తంగల్పల్లి రాజు గారు, ముస్తాబాద్ గజలి రాజు గారు, తర్వాత నిమ్మ తిరుపతి గౌడు, గంభీరపేట, వీరందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి బిఎల్ఎస్ సిరిసిల్లాకు సంబంధించినటువంటి బిఎల్ఎస్ అందరు కూడా మీ అందరు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఒక ఫేజ్ అయిపోయింది. ఇప్పటివరకు ఓటర్ ప్రక్రియలో ఒక ఫేజ్ అయిపోయింది, సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయింది. ఈ సెకండ్ ఫేజ్లో ఇప్పటివరకు ఇచ్చినటువంటి ఏవైతే ఫామ్స్ ఎన్యుమరేషన్ ఫామ్స్ ఉన్నాయో అవన్నీ కూడా కలెక్ట్ చేసిన తర్వాత దాంట్లో తుది ఓటర్ జాబితా ప్రకటించడం జరిగింది. ఆ దాంట్లో ఏఎస్డిడి అంటే దాదాపు ఆబ్సెంట్, తర్వాత షిఫ్టింగ్ కానీ, డెత్ కానీ, డూప్లికేట్ కానీ, ఈ విధంగా అట్లే అనామలీస్ ఈ యొక్క లిస్టులను వేరు చేసి ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటించినటువంటి లిస్టులలో దాదాపు ఒక్కొక్క బూతులలో దాదాపు 100 నుంచి 200 పైచీలకు ఓటర్లు ఇవాళ మొత్తం కంప్లీట్ తీసివేయబడ్డాయి. అంటే దీంట్లో ఎవరైతే అనుమానాస్పదంగా ఉన్నటువంటి లేకుంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఎక్కడైతే అచ్చు తప్పు ఉన్నటువంటి వారికి అందరు కూడా నోటీసులు జారీ చేయడం కూడా జరిగింది. మన యొక్క ప్రధాన పాత్ర ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి వార్డులో ఉన్నటువంటి బిఎల్ఏ పాత్ర ఏంటంటే ఆ అనామలీస్ లిస్టు, తర్వాత ఏఎస్డిడి లిస్టు మీకు అందించబడ్డది. ఆల్రెడీ ఓటర్ లిస్టు మీకు అందిందా అందరికి కూడా? ఓటర్ లిస్టు బూత్ వారీగా మీకు అందింది. ఆ తర్వాత మిగతా ఏఎస్డిడి లిస్టు కూడా మీకు ఇవ్వడం జరిగింది ఒక ఫామ్. దాంట్లో చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, షిఫ్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, డూప్లికేట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆబ్సెంట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో పర్టికులర్గా ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని మనం ప్రతి బిఎల్ఏ బూతులలో ఆ లిస్టులో తీసుకెళ్ళి దాదాపు ఒక్కొక్క వాడగట్టుకు మనకు ఇలా 1000 నుంచి 1200 ఓట్లు ఉన్నాయి. అంటే దాదాపు 200 చిల్లర ఓట్లు తీసేస్తే ఇలా 900, 800, 1000 దాకా ఓట్లు తుది జాబితా ఇచ్చిన తదుపరి మనకు ఏదైతే ఒక ఫామ్ ఏఎస్డిడి ఇచ్చిండ్రో దాంట్లో చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, షిఫ్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ లిస్టులో బిఎల్ఏ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇల్లు తిరిగి అంటే దాదాపు ఇప్పుడు మనకు మళ్ళీ తుది జాబితా ఎప్పటిదాకా ఉన్నది, లాస్ట్ అక్టోబర్లో మనకు తుది జాబితా ఇస్తారు. ఈ లోపు మనం ఏవైతే అవి కరెక్టా కాదా చనిపోయిన వాళ్ళని ప్రకటించారు. దాదాపు ఒక వాడకట్లో ఒక 20 మంది చనిపోయారని లిస్ట్ ఇచ్చారు అనుకోండి. మనం అవి కరెక్టా కాదా అని చెప్పి ప్రతి ఇల్లు చెక్ చేసుకొని ఆ బిఎల్ఓకు ఎక్కడైనా చనిపోకుండా చనిపోయిందని పడితే ఇమీడియట్గా మనకు సవరణ చేసే బాధ్యత మనది. అలాగే షిఫ్టింగ్ అక్కడ నుంచి వేరే ఊరికి వెళ్ళిపోయినరా లేకుంటే అక్కడనే ఉన్నారా, దాంట్లో ఏమైనా తప్పులు ఉన్నాయా, షిఫ్టింగ్ కానీ లేకుంటే డూప్లికేట్ ఉన్నటువంటి వాళ్ళే, ఇవన్నీ ఆబ్సెంట్ ఉన్నవాళ్ళు. ఒకవేళ వీళ్ళు బిఎల్ఓ ప్రతి ఇంటికి 3 సార్లు వేరు, 3 సార్లు వేసినప్పుడు అక్కడ ఉన్నారు కానీ వాళ్ళు లేరు, అక్కడ ఏదో పని మీద సోలాపూర్ వేయండో, భీమండి వేయండో, బొంబాయి వేయండో, 3 సార్లు వేసినప్పుడు లేరు, ఆబ్సెంట్ అని ఉంటుంది. కానీ ఆ ఓటరు నెల రోజులకో 2 నెలలకో మళ్ళీ తిరిగి వస్తాడు ఇక్కడ. కాబట్టి అటువంటి వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి మళ్ళీ తిరిగి వాళ్ళను ఓటర్గా నమోదు చేసేటువంటి ప్రక్రియ ఇది చేయాల్సినటువంటి బాధ్యత మన మీద. కాబట్టి ప్రతి బిఎల్ఏ రోజుకు మినిమం ఒక 25 నుంచి 30-40 ఇళ్ళు తిరిగి ప్రతి ఒక్క ఇంటి సేకరణ తీసుకొని దాంట్లో కరెక్ట్ తుది జాబితా కరెక్ట్ ఉన్నదా లేకుంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఏఎస్డిడిలో తప్పులున్నాయా అనేటువంటి సేకరించి మళ్ళీ మీరే సంబంధిత బిఎల్ఏనే అక్కడ బిఎల్ఓకు ఇవ్వాల్సి ఉంటుంది, లేకుంటే ఈఆర్ఓకి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా అంటే ఒక్కొక్క ఓటు ఎంత ముఖ్యమంటే ఇవాళ బెంగాల్లో దాదాపు 60 పైన లక్షల ఓట్లు
అక్కడ గవర్నమెంటే చేంజ్ అయిపోయింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే కావాల్సుకొని ఎవరైనా మనకు పడనోళ్ళు ఉంటే మన పేరు కూడా వాళ్ళు తీసేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిసారి ఈ లాస్ట్ తుది జాబితా వెల్లడయ్యేటువంటి డేట్ వరకు కూడా మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బిఎల్ఏలు ఎక్కడ కూడా అప్రమత్తంగా ఉండి ప్రతి ఇంటికి తిరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది పూర్తి స్థాయిలో బిఎల్ఏల బాధ్యత. ఇక రేపు నా వాడకట్లో నా ఓటు తీసేసినా కూడా నాకు హక్కు లేదు. అక్కడటువంటి బిఎల్ఏ ఎవరైతే ఉన్నారో మీరే దాన్ని ప్రశ్నించి మళ్ళీ సవరణ చేసేటువంటి అధికారం బిఎల్ఏకి మాత్రమే ఉంటుంది. ఇలా ముఖ్యమంత్రి ఓటు పక్కకు పోయినా కూడా ఆ సంబంధిత వార్డులో ఉన్నటువంటి బిఎల్ఏనే అక్కడ అథెంటిక్. కాబట్టి ఇది దయచేసి మీరందరూ కూడా గుర్తించుకొని ఈ బిఎల్ఏకి సంబంధించినటువంటి మీరందరూ కూడా అప్రమత్తంగా పనిచేయాలని, దానికి కోఆర్డినేటర్గా మీకు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర్యదేవరాజు గారు, ఇక్కడ లోకల్లో మిగతా మండలాల ఆయా మండల అధ్యక్షులు కోఆర్డినేట్ చేస్తారు. ప్రతిరోజు రిపోర్టు ఇక్కడికి ఇస్తే మన కోఆర్డినేటర్ గారు ఫక్రుద్దీన్ గారికి తప్పనిసరిగా వాట్సాప్ చేసి ఆ యొక్క రోజువారీ రిపోర్టు తప్పనిసరిగా పంపించాల్సి ఉంటుంది. పంపించినాక వారు మిగతా పై వరకు పంపించి ఏమైనా సవరణ కానీ ఏమైనా సమస్యలు ఉంటే తీర్చేటువంటి పరిస్థితి వారు తీసుకొస్తారు. ఇది విషయం. కాబట్టి ఇప్పుడు మన ఇన్ఛార్జ్ దీనికి సంబంధించినటువంటి కోఆర్డినేటర్ ఫస్ట్ ఫేజ్లో పూర్తి విజయవంతంగా మనం ప్రతి ఒక్క బిఎల్ఏ ఇక్కడ పనిచేసేట్టు ఆ విధంగా మనకు సహకరించినటువంటి ఎవరైతే నియోజకవర్గం మన కోఆర్డినేటర్ ఫక్రుద్దీన్ గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము మీ అందరి పక్షాన. సభకు అధ్యక్షత వహిస్తున్న పిసిసి అధ్యక్షులు పెద్దలు సంగీతం సింగ్ గారు, అలాగే పట్టణ అధ్యక్షులు దేవరాజు గారు, మిగతా 5 మండలాల అధ్యక్షులు, వివిధ శాఖలకు చెందిన వ్యక్తులు, పెద్దలు, పూజ్యులు, తమ్ముళ్ళు, అక్క చెల్లెలందరికీ నమస్తే. ఈరోజు శిశిల రావడం ఏంటంటే తుది జాబితా ప్రకటించే వరకు ఎట్టి పరిస్థితుల్లో బిఎల్ఏలు నిద్రపోయే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఒక్కొక్క ఓటు మనకు చాలా అవసరం. ఇప్పుడే సినిమా చెప్పినట్టు వెస్ట్ బెంగాల్లో ఏ రకంగా అయితే మమతా బెనర్జీ ఓడిపోవడం జరిగిందో అది ఇక్కడ రిపీట్ కావడానికి ఛాన్స్ ఉండకూడదనే దానికి ఏఐసిసి పెద్ద మొత్తంలో ప్రయత్నిస్తుంది. దానికి కూడా మేము రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి సహకరించుకుంటూ మళ్ళా మొత్తం డిస్టిక్ ప్రెసిడెంట్లతోటి, మండల ప్రెసిడెంట్లతోటి, టౌన్ ప్రెసిడెంట్లతోటి, మళ్ళీ సూపర్వైజర్లతోటి, బిఎల్ఏలతోటి అందరితోటి మాట్లాడుకుంటూ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి నేను ట్రైనింగ్ గురించి చెప్పేది పాత్రికేయులు పోయిన తర్వాత మనం మొదలుపెట్టుకుందాం. అంతవరకు మీరందరూ ఒక 5-10 నిమిషాలు ఉపేక్షించి కూర్చోవాలని, అలాగే ఇప్పుడు ఎందుకంటే బయట ఇస్తున్నా కాబట్టి రాజకీయం ఎట్లా నడుస్తుందంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే పనిచేస్తుంది, బిఎల్ఏలు కానీ ఏదైనా కానీ. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఓట్లే తీస్తారనే భయం ఉన్నది. అలాంటి పనులు జరుగుతున్నాయి. ఎందుకంటే ముందర కనబడదు, బ్యాక్ డోర్లో కనబడతా ఉంటాయి. కాబట్టి బీజేపీలు కానీ, టీఆర్ఎస్లు కానీ, ఎంఐఎంలు కానీ ఈ ముగ్గురు ఒకటే పార్టీ. రేపు అవసరం పడితే వీళ్ళు ఓట్లు చీల్చేందుకు ఎంఐఎం పార్టీ ముందుకెళ్తుంది. రేపు ఏదైనా గవర్నమెంట్కి సహకారం కావాలంటే బీఆర్ఎస్ పార్టీ పోయి సహకరిస్తారు. కాబట్టి ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో మనం రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేసుకోవాలనే ఆకాంక్ష, ఆశ అన్నీ మనకు ఉన్నాయి. కాబట్టి మనం అందరం తెలంగాణ రాష్ట్ర తరఫున మనం మ్యాక్సిమం సీట్లు ఇచ్చే ప్రయత్నం చేయాలని, దానికి ఈ బిఎల్ఏలు అందరూ సహకరిస్తేనే అది అవుతుందని మీ అందరికీ ఉద్దేశపూర్వకంగా చెప్తూ మీరందరూ దానికి సహకరిస్తారని. అయినా ఇన్ని రోజుల నుంచి మీరందరూ మంచిగా పనిచేస్తున్నారు. కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.